ఇప్పుడు మనం అక్షర పరబ్రహ్మ యోగంలో ఉన్న సారాన్ని చూద్దాం. ఇది 8వ అధ్యాయం అన్నమాట. ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నాము? సమాన భావంతో, సమతా భావంతో నిర్వికారుడైనటువంటి సాధకుడు సర్వం బ్రహ్మమయం, వేరే సర్వం బ్రహ్మమయం, అంతా కూడా బ్రహ్మమయమే. బ్రహ్మమయమైనటువంటి ఈ జగత్తులో నేను ఉన్నానని చెప్పి ఆ సాధకుడు ఎప్పుడైతే ఆ అనుభూతిని పొందుతాడో, ఆ అనుభూతిని పొందినప్పుడు తప్పకుండా చివరి కాలంలో కూడా, అంత్యదశలో కూడా నామస్మరణకే ఉద్యుక్తుడవుతాడనమాట. అంటే ఏంటి? సర్వశ్రేష్ఠుడైనటువంటి సాధకుడికి ఆ శక్తి లభ్యం అవుతుంది. అంత్యకాలంలో మనం ఏమి చింతన చేస్తూ పోతామో, ఏది మాట్లాడుతుంటే అది, కొంతమంది ఏమో పొలాలు మన కొడుకు ఇవ్వాలి, కూతురికి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, ఉన్నటువంటి బంగారం వాళ్ళకి ఇవ్వాలి, ఇట్లాంటి మాట్లాడుతూ ఉంటారు. చివరి విషయం అవన్నీ కూడా వదిలేయాలి. మాట్లాడాల్సిందల్లా కూడా సాధనంతా మనం చేసుకున్నాం కాబట్టి కృష్ణ పరమాత్మ నామాన్ని జపం చేస్తూ మనము ఆ అంత్యకాలంలో భజన చేసుకోవాలి. ఆ భావన మనకు రావాలి. సర్వశ్రేష్ఠుడైన సాధకుడికి అది లభ్యమవుతుందన్నమాట. ఎప్పుడైతే అనుక్షణం మనం సాధారణంగా మనం అందరం కూడా నామాన్ని చేసుకుంటుంటామో, అది తెలియకుండానే మనకి వీణుల విందిగా నామము మన హృదయ స్పందనతోటి వీణుడు చెవులకి వినపడుతూనే ఉంటుంది. లోపల మనం చేసుకోవాలి. ఇటువంటి సాధన లోపల అంతఃకరణలోనేమో భగవన్మయం కావాలి, బాహ్యం లోపల కర్తవ్య నిర్వహణ కూడా చేయాలి. మనకి ఏదైతే ఉందో పనిని మనం తప్పకుండా చేయాలి. చేస్తూ విధంగా మన ఈ సాధనలో మనం ఉంటే, అభ్యాసం చేస్తూ ఉంటే తప్పకుండా మనకి ఏమవుతుంది? చివరి క్షణం లోపల భగవానుడి స్మృతి కలవడం వల్ల మనం అందరం కూడా మోక్ష సాధనలో కొంచెం ముందుకు సాగడానికి ఉద్యుక్తులం అవుతామని తెలుస్తుంది. అప్పుడు ఇక్కడ ఏం చేయాలి మనం సాధన లోపల? రామదాసు అంతారామమయం, ఈ జగమంతారామమయం ఏమన్నాడు? నదులు, వనంబులు, నానా మృగములు, విహిత కర్మములు, వేదశాస్త్రములంతా రామమయం, ఈ జగమంతా రామమయంతా భగవంతుడు ఉన్నాడు. అంతేకాదు, అండాండంబులు, పిండాండంబులు, బ్రహ్మాండంబులు, బ్రహ్మలు మొదలుగా అంతారామమయం, ఈ జగమంతా రామమయం. ఆ రామదాసు రాముడి లోపల లీనమైపోయినాడు ఆ భగవద్భక్తితోటి. అదేవిధంగా మన త్యాగయ్య, ఏమి రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా, ఓ రామ నీ నామమేమి రుచిరా, ఎంతో రుచిరా, ఎంతో ఎట్లాట, పాలు మిగడల కన్నా, పంచదార చిలకల కన్నా ఎంతో తీయగా ఉందిట. ఆ భక్తి లోపల పడిపోయి త్యాగయ్య సాధకుడై సంగీత సాధనలో ముందుకొచ్చి ఆయన రాముడిలో లీనమైపోయినాడు. విషయాన్ని ఇచ్చాడు భర్త మీరాబాయికి, భక్త మీరాబాయికి. రాజు అతను భార్యకి ఇచ్చాడు. విషయాన్ని తాగమని ఇస్తే తీసుకొని ఇట్లా పట్టుకుంటే మీరా తల్లికి ఆ గిన్నె లోపల కృష్ణ పరమాత్మ కనపడ్డాట. కృష్ణ పరమాత్మ పివరే చక్కగా తాగేసింది అమ్మ. ఏమనుకుంది? నాకు కృష్ణుడే నాకు కనపడుతుంటే నాకంటే తీర్థం చాలా బాగా తీస్తే ఆమె చాలా బాగా ఉండిపోయింది. ఆ విధంగా ఆ భక్తి తన్మైనటువంటి పెద్దలందరూ ఎంతమంది సాధకులు వాళ్ళకు ఉన్నారు. అందరినీ స్మరణ చేసుకుంటూ మనము కూడా ఆ పయనం ఆ విధంగా చేసుకుంటే ఆ సాధనలో ముందుకు పోవడానికి, మన ఉద్యుక్తులు కావడానికి అవకాశం ఉంటుందన్నమాట.